హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం నార్మల్ ఫామ్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ నుంచి తీసుకున్న క్వశ్చన్స్. టుడేస్ క్వశ్చన్ ఈస్ దట్ ఫైండ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ బై యూజింగ్ నార్మల్ ఫామ్ ఆర్ రెడ్యూసింగ్ ఇట్ టు నార్మల్ ఫామ్. Now given matrix is that A is equals to 2 1 3 4 0 3 4 1 2 3 7 5 2 5 11 6. This is the given matrix for us. ఇప్పుడు దీన్ని మనం నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి అంటే నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను దట్ ఇట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐఆర్. ఈ ఫామ్లో ఉంటే అప్పుడు దాన్ని మనం నార్మల్ ఫామ్ అని అంటాము. ఇది ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దీన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. నార్మల్ ఫామ్లో మనం రో ఆపరేషన్స్ అండ్ కాలమ్ ఆపరేషన్స్ రెండు పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం లెటర్స్ గో విత్ రో ఆపరేషన్స్, దట్ ఈస్ R3 implies R3 minus R1 and R4 implies R4 minus R1. ఈ రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేశాక మనకు వచ్చే మ్యాట్రిక్స్ ఏంటంటే 2 1 3 4 యాస్టీస్ ఉంటాయి, 0 3 4 1 సేమ్. అండ్ ఇప్పుడు R3 వచ్చేసరికి మనకి ఏమొస్తుంది, R3 minus R1, 2 minus 2 0, 3 minus 1 2, 7 minus 3 4 and 5 minus 4 1. Similarly R4 minus R1 చేశాక మనకి 0 4 8 2. R రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేశాక మనకు వచ్చే మ్యాట్రిక్స్ ఇది. దీనిపై మనం ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు అంటే R4 implies R4 minus 2R3. బికాస్ R4 అనేది మనం జీరోస్ చేసుకోవచ్చు ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేశాక. ఎందుకంటే మనకు కావాల్సిన మ్యాట్రిక్స్ ఫార్మాట్ ఏంటి, ఈ ఫార్మాట్లో ఉంటే మనం దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. సో అలా చేయడానికి మనం రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి ఈ మ్యాట్రిక్స్ని నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటాం. మ్యాట్రిక్స్ ఎలా వచ్చింది అని ఎవరికన్నా డౌట్ ఉంటే ఒకసారి క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. R4, దిస్ ఈజ్ ది R4 అండ్ minus 2R3, దిస్ ఈజ్ ది R3. సో we'll get 0 minus 2 into 0, that is equals to 0. నెక్స్ట్ వచ్చేసి 4 minus 2 into 2, that is 4 minus 4 is equals to. Next 8 minus 2 into 4, that is also equal to 0. 2 minus 2 into 1 is equals to 0. In this way we'll get this row completely 0. Next, for making these rows as zeros, we are performing the row operations. R2 implies R2 minus R3. For this row operation మనకు వచ్చే మ్యాట్రిక్స్ ఏంటి అంటే 2 1 3 4 0 1 0 0 0 2 4 1 and all zeros. సిమిలర్లీ ఇందాకట్లాగే రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే మనకి ఈ వాల్యూస్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనం ఇందాక అనుకున్న రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి చూద్దాం. దట్ ఈస్ R1 implies R1 minus R2 and R3 implies R3 minus 2R2. అప్పుడు మనకు వచ్చే మ్యాట్రిక్స్ ఏంటి, 2 0 3 4 0 1 0 0 0 0 4 1 all zeros. నెక్స్ట్ మనం
కాలమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఈ రోస్ని ఎలా జీరో చేయాలో చూద్దాం. ఐ గెస్ C3ని మనం జీరో చేయడానికి C3 ఇంప్లైస్ 2C3 మైనస్ 3C1. దట్ ఈస్ ఈ కాలమ్ని నేను 2తో మల్టిప్లై చేస్తున్నా అండ్ ఈ కాలమ్ని నేను 3తో మల్టిప్లై చేస్తున్నా. బికాస్ 3ని 2తో మల్టిప్లై చేస్తే విల్ గెట్ 6 అండ్ 3ని 2తో మల్టిప్లై చేస్తే విల్ గెట్ 6. సో దట్ దిస్ పొజిషన్ విల్ బికమ్ 0. ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకి ఏ మ్యాట్రిక్స్ వస్తుంది? దిస్ విల్ బి సేమ్. సెకండ్ కాలమ్ కూడా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ 2C3 మైనస్ 3C1 పర్ఫామ్ చేశాక మనకి 3 into 2 6, 2 into 3 6. So we'll get this as 0. Next 0 into 2 0. So anyways it will be 0 minus 0 0. And next 4 2s are 8. 8 minus 0 will get 8. Here we'll get 0. Here we'll have same. ఈ మ్యాట్రిక్స్ని బాగా అబ్జర్వ్ చేయండి. మనం ఈ కాలమ్ని ఈ పొజిషన్ని ఈజీగా 1 చేసేయచ్చు అండ్ ఆల్సో ఇక్కడ కూడా 1 చేసేయచ్చు. అది ఎలా అంటే C1 డివైడెడ్ బై 2 కామా C3 డివైడెడ్ బై 8. ఈ కాలమ్ని నేను 2తో డివైడ్ చేస్తున్నాను, ఈ కాలమ్ని 8తో డివైడ్ చేస్తున్నాను. ఈ పొజిషన్స్ అన్నీ 0 ఉన్నాయి కాబట్టి దాన్ని డివైడ్ చేసిన it will remain as 0. So 2 by 2 will get 1 and 8 by 8 here also will get 1. ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేశాక మనకు వచ్చే మ్యాట్రిక్స్ ఏంటి? 2 sorry here we'll get 1 0 0 4 0 1 0 0 0 0 1 1 all zeros. ఇప్పుడు మనకి ఇంతవరకు మ్యాట్రిక్స్ అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్లో ఉంది. బట్ హియర్ ఈ 4 and 1 ఆల్సో మస్ట్ బి 0. సో ఇప్పుడు మనం కాలమ్ ఆపరేషన్ యూజ్ చేసి వీటిని కూడా 0 చేయాలి. డూ దట్ బై యూజింగ్ C4 ఇంప్లైస్ C4 మైనస్ 4C1. దట్ ఈస్ హియర్ వీ హ్యావ్ 4 into 1 4. సో వీ గెట్ 4 minus 4 is equals to 0. కాలమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేశాక మనకి మ్యాట్రిక్స్ అనేది ఇలా వస్తుంది. 4 పొజిషన్ అనేది 0 అయిపోతుంది. బట్ మనకి ఇంకా 1 అనేది ఇక్కడ 1 అనేది అలానే ఉంది. దాన్ని 0 చేయడానికి మనం సింపుల్గా ఏం చేయొచ్చు? వీ కెన్ డూ C4 ఇంప్లైస్ C4 మైనస్ C3. దట్ ఈస్ ఈ కాలమ్స్ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయొచ్చు. మనం ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేశాక మనకి ఏ మ్యాట్రిక్స్ వస్తుంది అంటే 1 0 0 0 0 1 0 0 0 0 1. ఇక్కడ ఉండాల్సిన 1 అనేది ఈ 1తో సబ్ట్రాక్ట్ అయిపోయి 0 అయిపోతుంది. అండ్ హియర్ వీ హ్యావ్ ఆల్ జీరోస్. నౌ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ I3 0. ఈ మ్యాట్రిక్స్ అనేది ఇప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫార్మాట్లో ఉంది. సో నౌ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నార్మల్. గివెన్ మ్యాట్రిక్స్ అనేది నార్మల్ ఫామ్లోకి రెడ్యూస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఏంటి అనేది నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. దట్ ఈస్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్స్ టు 3. దాన్ని మనం ఇక్కడ ఈ ఆర్డర్ని బట్టి కూడా చెప్పవచ్చు. బికాస్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ IR, రైట్? So the value of the R is equals to rank of this matrix. Hence the rank of the matrix A is equals to 3. ప్రాసెస్ యూస్ చేసి మీరు నార్మల్ ఫామ్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ అనేది గుర్తుపెట్టుకోండి. సింపుల్, చాలా సింపుల్. మనం నార్మల్ ఫామ్లో బోత్ రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. మీకు అక్కడ ఏదైతే ఎలిమినేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనుకుంటారో అప్పుడు రో ఆపరేషన్స్ అండ్ కాలమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయండి. విల్ గెయిన్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్ ఈజీలీ. మనకు మార్క్స్ అనేవి ఈజీగా పడిపోతాయి. బికాజ్ ఒకవేళ లాస్ట్లో మీకు ఆన్సర్ అనేది రాంగ్ వచ్చినా మీకు ప్రాసెస్కి మార్క్స్ పడతాయి
అండ్ ఆల్సో ఇక్కడ ఏంటి అనేది మీకు లాస్ట్కి మ్యాట్రిక్స్ అనేది ఏ ఫార్మాట్లో రావాలో మీకు ఆల్రెడీ తెలుసు. నార్మల్ ఫామ్లో అనుకోండి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫార్మాట్లో రావాలి. సో మీకు ప్రాబ్లం అనేది రైట్ ఆర్ రాంగ్ అనేది ఆల్మోస్ట్ అప్పుడు చేసేటప్పుడే తెలిసిపోతుంది. మన మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి వచ్చింది అంటే ఆల్మోస్ట్ మన ఆన్సర్ కరెక్ట్ అన్నట్టే. సో సింప్లీ ప్రాసెస్ని ఫాలో అయిపోండి. ఈవెన్ ఇఫ్ వి గెట్ ది ఆన్సర్ రాంగ్ మనకు మార్క్స్ పడతాయి. ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం నార్మల్ ఫామ్ మీద ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఆల్సో ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్స్ చేద్దాం. Thanks for watching. If you like this video, please like, share and subscribe to my channel.